జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గారి కన్నా బాగుంది. జగన్ గారి కంటే బాగుందా? ఆ, ఏమేం బాగున్నాయి? అన్నీ బాగున్నాయి. ఫ్రీ బస్సులు, అమ్మఒడి, ఆ, ఈ గ్యాస్ బండ్లు, ఆ, ప్రతి ఒక్కటి రేట్లు తగ్గినాయి. ఆ, మనం ఇంట్లో వాడుకునేవి ఆ. అన్నీ బాగున్నాయి. అందరికి రావట్లేదు అంటున్నారుగా పథకాలు. అందరికి వస్తున్నాయి. ఆ, మా ఎవరికో ఒకరికి అప్పుడు పడలేదు, ఇప్పుడు పడలేదు. తేడా ఉన్న వాళ్ళకి ఆ, అన్నీ బాగుపడ్డాయి. ఆ. ఉమ్. 3 గ్యాస్ బండ్లు వస్తున్నాయా? వస్తున్నాయి. నెలకు 1500 అన్నారు కదా, వస్తాయా? అవి వస్తాయి, ఇస్తానని చెప్పాడుగా. ఎప్పుడు? రేపు వచ్చే నెల నెలకు 1500 ఇస్తా అన్నాడా? ఒకేసారి 18,000 వేస్తారండు. ఆ. మరి అది అమలు పరచాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారుగా. రాష్ట్రం అమ్మక్కర్లేదు, ఏమీ లేదు. ఆ, అవినీతి లేకపోతే అన్నీ బాగుంటాయి, ఆ, దోచుకోకపోతే. ఆ. అది మరేంటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 5గురికి 6గురికి వస్తున్నాయి, ఈదుల్లో మొత్తం అందరు రావట్లేదు. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు కులం మొత్తం భేదాలు అన్నీ లేకుండా ఇచ్చారంటారండి. ఏం లేదు, అన్నీ ఇప్పుడు బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చినాకనే. ఆ. ఆ. అసలు ఏం లేదు ఊరికే ఉచితం బస్సులు ఉన్నాయి, అన్నీ ఎక్కడికి వాళ్ళని ఫ్రీగా ఉన్నావు. బస్సు ఎక్కేస్తా. ఎక్కెళ్తున్నావు, ఎక్కడికి వాళ్ళని ఫ్రీయే. ఆ. శుభ్రంగా మాకు హ్యాపీ. మరి ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆటో వాళ్ళకి కూడా 15,000 వేశారు, కేసులు తీసేశారు. ఆయనకు 10,000 వేసి ఉన్ని కేసులు రాసేవాళ్ళు. మరేంటి ఇప్పుడు మరి కాదు, గవర్నమెంట్ కాలేజీలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడుగా, మరేంటి దీని మీద? అవి మనకి అవన్నీ మనకి అయినా ఆయన చేసే అన్ని మంచి పనులే. ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు ఆ. ఉమ్. చేస్తాడా మంచి అన్ని మంచి పనులే. మరి అందరు తిడుతున్నారండి. ఎవరు తిట్టరు, ఆ. అస్సలు తిట్టేవాళ్ళు వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు. మరి గత జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది మాకు, అసలు ఏం లేదు ఇప్పుడు అంతా అవారం. అసలు ఇప్పుడు రామరాజ్యం అంటే ఇదే ఏదే? ఇదే ఇప్పుడు ముగ్గురు మేన ఆ. ఈ రామరాజ్యం ఇది. ఆ. అది ఇంకా 30 ఏళ్ళ దాకా రామరాజ్యం.